తనుజ, హాయ్ బిగ్ బాస్. తెర మీద మీ నటన, మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. మిమ్మల్ని వారింట్లో కూతురుగా మార్చారు. గొప్ప నటిగా పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం, నటనకు ఆస్కారం లేని చోటు, మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని టాప్ 5లో ఒకరిగా నిలిచి మీరు ఎంత చిచ్చర పిడిగో అందరికీ తెలిసేలా చేశారు. నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం, అందరితో కలిసి అల్లరి చేసే విధానం, మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరు అతీతులు కారు అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇంట్లో అందరూ మీతో కలిసిపోయిన వారు లేదా కలబడ్డవారే. తనుజ, భావోద్వేగాల ఘని మీరు. మనుషుల్ని మీ వైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. ఈ రణరంగంలో ఎంతమంది బలమైన తెలివైన యోధులున్నా ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. మీరు వంటగది నుంచే ఈ ఇంటిని గెలిచిన తీరు మీరు ఆటలో ఎంత బలమైన వారో స్పష్టం చేస్తుంది. మీ రీల్ మరియు రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. మీరు కేవలం బంధాల పునాదుల మీదే ఆట ఆడతారని, ఎప్పుడు అందరి మద్దతు కోసం పాకులాడతారని చాలామంది నిందించినప్పుడు మీ మనస్సు ఎంతగానో నొచ్చుకుంది. అసలు బంధాలకు అతీతులైన వారెవ్వరూ లేరని మీకు అనిపించింది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్నా మనస్సుని రాయి చేసుకొని అవసరమైనప్పుడు అది పక్కన పెట్టి మీ ఆటను ముందుకు తీసుకెళ్లారు. తనుజ, చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం, కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. మిగతా వారి ఆట కేవలం టాస్క్లో మాత్రమే బయటకొస్తే, మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఈ ఇంట్లో మరియు ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబ సభ్యురాలుగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనుజ పుట్టస్వామిని ఇక్కడ ఈరోజు నిలబెట్టింది. ఎన్నో భావాలతో, బంధాలతో నిండిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. ష్యూర్ బిగ్ బాస్.
ఇంకొకసారి ఏదైనా గట్టిగా అనుకుంటే అస్సలు వదిలిపెట్టండి. హలో హోమ్. చాలా చాలా బాగుంటుంది. తనుజ చాలా బ్యూటిఫుల్గా. కొంచెం కాఫీ పౌడర్ కావాలి ప్లీజ్ బిగ్ బాస్, ప్లీజ్ ప్లీజ్. బిగ్ బాస్ నేను దండం పెడతాను, కాఫీ ఇవ్వండి బిగ్ బాస్. తనుజ, ఓనర్స్ టేబుల్ మీద ఉన్న వాటిల్లోంచి మీరేమైనా మిస్ అవుతున్నారా? కాఫీ కాఫీ బిగ్ బాస్ ప్లీజ్. లైఫ్ అంటే అంతే, మనం కావాలనుకున్నవన్నీ దొరుకుతాయి. I love you. I love you too. ఏమొస్తుంది ఏంటి చాలా I love you Savitri. I love you Jayama. I love you అక్కమ్మా. Hello. ఆడపిల్లలందరికీ బాగా ముద్దు పెట్టాలి ఒకరికి. పెళ్లి చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఎందుకు సుమ్ము, అమ్మాయి ఉంటే సరిపోదు. చిన్న కాఫీ డబ్బా బిగ్ బాస్ ప్లీజ్. మంచి ఎంటర్టైన్మెంట్ ఇమ్మూతోనే చేద్దాం. ఇమ్ము వద్దు సుమ్ముతో. సంజన గారి దగ్గర స్కిట్ అని వెళ్తే అది వేరే లెవెల్ అయిపోతుంది, అది వైరల్ అయిపోతుంది. అవునా? ఫస్ట్ లవ్ స్టోరీ. నా ఫస్ట్ లవ్ అనేది when I was in 8th. His name is Kalyan. There is a chance. లైఫ్లో మిలియన్ టైం రావాలని కోరుకుంటున్నాను. బాగుందా? హెయిర్ స్ప్రే నా దగ్గర 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. Chemistry है guys, chemistry है. మేబీ నేను ఏదైనా తప్పు చేసినా సరే ఆ పక్కన నన్ను కరెక్ట్ చేయడానికి తనుజ ఉందని నమ్మకం నాకు ఉంది ఇక్కడ గేమ్లో. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. 5 weeks left. తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది. హ్యాపీగా ఉండాలని కోరుకునే దాంట్లో ఫస్ట్ రోలో ఉంటాను నేను. నీ అడుగుల వెంట. మీది కళ్యాణ్ గారిది బాండింగ్ కానీ మీ ఫ్రెండ్షిప్ కానీ చాలా బాగుంది. మీరు ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. లైఫ్ లాంగ్ ఉంటాం. మీది భరణి గారి బాండింగ్ చాలా బాగుంది. నాకు ఇక్కడ ఉన్న ఒక బెస్ట్ ఫాదర్ అండ్ ఆల్సో బెస్ట్ ఫ్రెండ్. కుటుంబం భరణి గారి కుటుంబం. ఓ నాన్న కూతుళ్ళు వస్తున్నారా? అండ్ లాస్ట్ లెటర్ ఇస్ యూ. తనుజ కొద్దిగా క్యారెక్టర్లో ఉంది, సింగిల్ క్యారెక్టర్లో ఉంది. తనుజ నామినేట్ చేస్తున్నా. ఒక మనిషికి నేను ఎక్కువ ప్రయారిటీ నీకంటే అనే ఒక పర్సెప్షన్ అయితే నీకుందని అనిపిస్తుంది. తనుజ You proved your color. బొమ్మల గేమ్లో లాస్ట్కి ఓటింగ్ విషయానికి వచ్చాక రాము కోటేసా నాకు మైండ్ పోయింది, నాకు అర్థం కాదు. ఇలా తల ఊపాడు. ఆ తల ఊపినందుకేనే నేను అంత కాన్ఫిడెంట్ గా నేను రాము చెక్ చేశాను. మనుషులు
కొంతమంది. నేను ఆయనకి నాకు రైట్ ఉంది, నాకు చెప్పే రైట్ ఉంది, నేను చెప్తా. క్యాప్టెన్ అంటే ఇమ్యూనిటీ. నేను నీ రేసం సరిగా అనుకున్నా తనుజ. చెప్పుకున్నావు. మీ ముగ్గురులో ఎవరిని తీస్తే ఇమాన్యుయల్కి ఒక ఫైటింగ్ ఛాన్స్ ఉంటుందో నేను ఆ బేసిస్ మీద నేను తీసుకుంటున్నాను. ఇది నేను తనుజాని తీసేస్తున్నాను. Don't talk to me. నీ పర్సనల్లీ హౌస్ బయట పెట్టుకో, హౌస్ లోపల కాదు. నేను ఎందుకు టార్గెట్? నేను ఎప్పుడైనా మీ దగ్గర కూర్చొని మీతో మాట్లాడొద్దంటున్నానా? మీ ఇద్దరి విషయానికి అయితే వస్తున్నానా? నేను ఎందుకు టార్గెట్? ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ నానో ఉంటే ఓకే ఫైనల్ వరకు వచ్చేద్దాం అని లాగా ఉంది. టు బీ ఫ్రాంక్, బాండ్స్ వల్ల బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. మాట్లాడాలన్నా కూడా నేను వెళ్ళలేదు. మళ్ళీ ఫోన్కి కట్టారు. దాదా ఐ మిస్ యూ. పర్మిషన్ వస్తే ఎలా ఉంటుంది? ఉందా కథ? మళ్ళీ బాండింగ్ స్టార్ట్ చేయడం ఎక్కడో దగ్గర అవుతుంది. బాండింగ్ నా మైండ్లో ఏముందో కూడా నాకే తెలియదు. ఈ హౌస్కి గెలవటానికి వచ్చావా, బంధాలు చేసుకోవడానికి వచ్చావా? సరే అది జెన్యూన్ ఎమోషనల్ సార్. అదే నిన్ను నీ ఆటలో ముంచేస్తుంది. లైక్ ఎక్కడ ఏ విషయంలో నేను ఇవ్వలేదు. బర్నీ గారు, ఇక్కడ మన గేమ్ మనం ఆడుకుందాం. అది గేమా? త్వరగా సిద్ధం తీసుకోవాలి. ఈజీ డిస్క్వాలిఫై అని చెప్పాడు. ఆడేటప్పుడు తెలుస్తుంది నా కష్టం ఏంటో. She can't accept the failures. తనుజ, నేను ఇలా చేస్తే నీకు నచ్చిపోతే వెళ్ళిపోలే. రెండు కలిస్తేనే సాంగ్, ఒకదాంతో రాము. I wanted to go out. ఏడ్చేటంత ఇష్టం లేదు నాకు. ఏ చిత్తా, కానీ ఎప్పటికీ చెప్తావా నువ్వు నా ఫ్రెండే. తనుజ నువ్వు ఏమన్నా అంటే దాని నుంచి బయటకు రావడానికి నాకు టైం పడుతుంది తనుజ. తనుజ ఒక తినలేని వస్తుంది లాగా నా ఫీలింగ్స్. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కూడా సభ్య సమూహం చాలా హెవీగా ఉంది నాకు. మీ సిస్టర్కి పెళ్ళి. అమ్మా
టార్గెట్ చేస్తా. తనుజ ప్లీజ్ వాడు చెప్పు. తనుజ విన్నర్ ఆఫ్ గోల్డెన్ బజర్. అసలు మీది డాడీ బాండ్ అయితే ఫేవరెట్. ఇక బాండ్స్ ఇవన్నీ పక్కన పెడతాను, గేమ్ తను ఆడేస్తాను. లాస్ట్ ఆడేది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎక్కడ వీళ్ళు కనపడలేదు నాకు కెప్టెన్ నాకు ఎక్కడ కనపడలేదు. She have a dream to be a captain. She's the only girl who is fighting for her dream. మహారాణిగా కెప్టెన్గా మీరు మీ బాధ్యతలను ఎనలేని సంకల్పంతో నిర్వర్తిస్తారని భావిస్తున్నాను. మహారాణి తనుజాని అది నా పిల్ల. మేడం సార్ మేడం అంతే. ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్స్ కదా వచ్చిన సౌండ్. రెండు చేతులు సౌండ్ కన్నా ఒక్క చేతి విజిల్ గట్టిగా వినిపిస్తారు. దిస్ గోల్డెన్ స్టార్ నీ కష్టంతో నువ్వు తెచ్చుకున్నావు. Tanuja, the way you reached to the top, abhinandaniyamo. Thank you, sir.